శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగినట్టున్నాను మా తండ్రి. ప్రేమ పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, యుగ యుగంలో బ్రతికి ఉన్న దేవ, మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ప్రభు మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. పరలోక తండ్రి, అన్ని విధాలుగా మీరు మా పట్ల చూపిస్తున్న మీ యొక్క దయ, వాత్సల్యత, కనికరము వీటన్నిటికై మీకు వెళ్ళలేని వందనాలు. పరలోక తండ్రి, సమస్తము చక్కగా చేస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు. ఎంతో గొప్ప రక్షణ మాకు ఉచితంగా అనుగ్రహించారు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. పరలోక తండ్రి, నాయన మరి మమ్మల్ని ఆత్మీయంగా ఎదిగింపజేస్తున్నారు. ప్రభు మరి ఆత్మానుసారులైన మనుషుల్లాగా మేము ఉండాలని, ఆత్మానుసారులైన విశ్వాసంలాగా మేము ఎక్కువ జీవించాలని, శరీరానుసారుల విశ్వాసంలాగా మేము ఉండకూడదని ప్రభు మరి మాకు సంగతించినారు, సహవాసం ఇచ్చినారు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టెగంట, ప్రార్థన అనే ఈ యొక్క సంఘంలో మమ్మల్ని చేసినందుకు మీకు వెళ్ళలేము. ప్రభు మరి మీ యొక్క వాక్యాన్ని మేము ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా అనే ఈ యొక్క ఉద్దేశం, మీ యొక్క సంకల్పంపై పరలోక తండ్రి, మరి ఆయన మాకు బైబిల్ స్టడీ ఇచ్చినారు. ఈరోజు దినమంతా కూడా మా యొక్క వ్యక్తిగత పనులలో మీరు చేసిన మేలన్నిటికై, ఉపకారాలన్నిటికై మీకు వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం. ప్రభు మా వ్యక్తిగత పనులలో, మా చేతి పనులన్నింటిలో మీరు తోడుగా ఉన్నారు అన్నారు. దినమంతా కూడా ప్రతి విధమైన కీడు నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినారు. మీకు వెళ్ళలేము అన్నారు. మేము అపనమ్మకస్తులమైనప్పటికీ మీరు మరి నాయన నమ్మదగిన దేవుడై ఉండి మరి మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా, ఎంతో భద్రంగా మీరు సంరక్షిస్తున్నందుకు మీకు ప్రభు మీ మంచితనం కొరకు, మీరు మా పట్ల చూపించిన ప్రేమ కొరకు మీరు వివరించగలరు. పరలోక తండ్రి, ఎంతో గొప్ప రక్షణ మీరు మాకు అనుగ్రహించినారు అన్నారు. ప్రభు మరి రాజుల చేతనైనను, నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకుని అనే వాక్యం తెలుసుకోగలరు. పరలోక తండ్రి, బైబిల్ స్టడీ కొరకు మరి మీరు తీసుకువచ్చినారు. మా యొక్క భాగాన్ని మేము ధ్యానిస్తుండగా దయచేసి సహాయం చేయండి. పాడే పాటలలో కూడా తోడుగా ఉండండి నాయన. మరి మంచి రాగము, మంచి భావము, అర్థాన్ని గ్రహిస్తూ మేము కూడా పాటలు నేర్చుకునేలాగా కృప చూపవలసిందిగా పరలోక తండ్రి, వాక్య ధ్యానంలో కూడా సహాయం చేయండి. చుట్టుపక్కల నుండి వచ్చే శబ్దాలన్నిటి నుండి మరి నాయన మీరు దయచేసి మమ్మల్ని తప్పించండి. చుట్టుపక్కల నుండి వచ్చే శబ్దాలు సైతాన్తో, వాడి యొక్క మంత్రంతో, వాడి యొక్క యుక్తి, వాడి యొక్క కుయుక్తిని మేము విశ్వాసంతో వేస్తున్నామని గర్విస్తున్నాం. పరలోక తండ్రి, మమ్మల్ని అందరినీ దైవ హస్తానికి అప్పగిస్తున్నాం. మమ్మల్ని ఈ యొక్క స్థలాన్ని నిత్య నిబంధన కిందికి తెచ్చుకుంటూ ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. మీ ప్రజల గమనం మీపైన, మీ వాక్యం పైన ఉండేలాగా సహాయం చేయండి. పరలోక తండ్రి, ఎంతో భయంకరమైన దినాలలో మేము ఉన్నాం. ఈ దినాలలో మేము ఏ విధంగా ఉండాలో అది కూడా మీరు మాకు నేర్పిస్తూ రావాల్సిందిగా యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థించబడుతున్నాం తండ్రి. నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమై ఉన్నది, సర్వము చేయున్నది అనే పాట పాడతాం. ఈ యొక్క పాట పాడుతూ మనం ఈ యొక్క కూర్చున్న ఆరంభిస్తాం. నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమై ఉన్నది, సర్వము చేయున్నది. నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమై ఉన్నది,
Thank you.
శ్రేష్టంలో గ్రంథంలో ఏ చోట చూసిన ఆదరణ అశ్రేష్టంలో గ్రంథంలో ఏ చోట చూసిన ఆదరణయున్నది సాధుకాములో వాదనమున్నది విశ్వాసపూర్తి న్యాయంతుడే ఇంకొక పాట పాడంతో ఒక్కటే పడుతుంది. 3వ అధ్యాయం ఒక పాట పాడంతో ఒక్కటే పడుతుంది. మొదటి 6 వచనం యెహోషువ పుస్తకము 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనము మార్చి చదువుతాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవలసిందిగా ఏకనామంగా ఆలోచిస్తున్నాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దాను వచ్చి దానిని దాటముందు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత అనేకులు పాలెమును తెలుసు జనులకు ఆజ్ఞాపించిరి. యెహోషువ 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. యెహోషువ 3వ అధ్యాయం 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట
మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవాలను. మీకును దానికి దాదాపు 2000 పొలముల ఎడమవారు. మీరు వెన్నుకోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవాలని అంటారు. ఆ మనస్సును సమీపంగా మీరు నడవాలి. 5వ వచనం యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయగలగా మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని స్థుతులకు ఆజ్ఞాపించును. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు కథలు తెలియగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచింది. ఈ యొక్క మొట్టమొదటి వచనంలో ఏమిటంటే యెహోషువ వేకువను లేచినట్టు అతడు ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి. ఆ వచనాన్ని అతను తీసుకొని షిత్తీము అనే ప్రాంతం గురించి పోయిన వారం మనకు చూసాం. సో షిత్తీము ఆ ప్రాంతానికి షిత్తీము అనే పేరు ఎట్లా వచ్చింది అంటే అక్కడ అన్ని తుమ్మ చెట్లే ఉంటాయి. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా సరే అన్నీ కూడా తుమ్మ చెట్లే ఉంటాయి. సో షిత్తీము అంటే తుమ్మ చెట్లు అని అర్థం. సో అందును బట్టి ఆ యొక్క ప్రాంతానికి ఆ షిత్తీము అనే పేరు వచ్చింది. సో ఈ యొక్క షిత్తీము అనేది ఆత్మీయంగా నాకు ఎట్లా అర్థమవుతుంది అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనము ఏమంటే ఆత్మయుగంలో ఉన్నాం. దయచేసి గమనించండి, మనము ఆత్మయుగంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షంగా మన మధ్యలో లేడు. ఒకప్పుడు ఆయన ఉన్నాడు, 33.5 సంవత్సరాలు యుగంలో ఉన్నాడు. ఇప్పుడు యేసు లేడు, మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే దీన్ని ఆత్మయుగము అని అంటారు. సో ఈ వాక్యం కూడా మన ఆత్మీయ జీవితాల కొరకే దేవుడి వాక్యాన్ని ఇచ్చినాడు. వాక్యాన్ని ఎప్పుడైనా సరే మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. శారీరకంగా ఈ యొక్క వాక్యాన్ని నేను అర్థం చేసుకుంటే చాలా నష్టపోతుంది. సో మనము ఆత్మానుసారమైన మనస్తత్వం కలిగి మధ్యాహ్నం అన్నమాట ఆత్మానుసారులుగానే మనం ఆత్మీయంగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు షిత్తీము అనే ప్రాంతం గురించి మనం చూసినాం. సో షిత్తీము అంటే తుమ్మ చెట్లు అని చూసినాం. సో తుమ్మ చెట్లు ఏం పని చేసినాయి అని అంటే పోయిన వారం మనం చూసినాము. ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు మోసేతో చెప్పినాడు, నువ్వు ప్రత్యక్ష గుడారం తయారు చేయాలి. నేను మీ మధ్యలో నివసిస్తాను. నేను మీ మధ్యలో నివసించడానికి నా కొరకు మీరేం చేయాలి అంటే ఒక గుడారాన్ని, ఒక మందిరాన్ని కట్టండి అని అంటే అప్పుడు దేవుడు చెప్తాడన్నమాట. సో మోసే దేవుడు కడితే అప్పుడు దేవుడు చెప్తాడు ఎట్లా కట్టాలా, దేనితో కట్టాలా అంటే అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు తుమ్మకర్ర తీసుకో, తుమ్మకర్ర తీసుకొని నువ్వు బలిపీఠం చేయు. దాని తర్వాత తుమ్మకర్ర తీసుకొని నువ్వు మందసం తయారు చేయు. దాని తర్వాత ఆ తుమ్మకర్రతోనే ఆ మందిరం యొక్క పిల్లర్స్, మందిరం యొక్క స్తంభాలు కూడా నువ్వు తుమ్మకర్రతోనే నిలబెట్టాలా. అది ఏమంటే వెలుపటి ఆవరణం, ఆవరణం తర్వాత పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలానికి ఈ యొక్క ఆవరణకి మధ్యలో మళ్ళీ 4 స్తంభాలు 5 స్తంభాలు ఉంటాయి. సో ఆ స్తంభాలు కూడా నువ్వు తుమ్మకర్రతో చేయాలి. ఆ తర్వాత ఆ పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి కూడా మళ్ళీ తెర ఉంటుంది. అక్కడ కూడా మనకు పిల్లర్స్ ఉంటాయి. ఆ యొక్క స్తంభాలు కూడా నువ్వు ఏం చేయాలంటే తుమ్మకర్రతోనే చేయాలి. సో షిత్తీము అంటే ఏంటి అంటే తుమ్మకర్ర అని అంటారు. సో తుమ్మకర్ర అంటే ఇప్పుడు మనం ఆత్మీయంగా షిత్తీము అంటే దేవుని మందిరము అంటారు. దేవుని మందిరము షిత్తీము అంటే దేవుని మందిరము. మనం చూసిన సంగతి ఏంటి అంటే ఈ యొక్క శక్తి అంటే ఈ షిత్తీము అనేది లాస్ట్ పాయింట్ అన్నమాట. 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత లాస్ట్ పాయింట్ షిత్తీము. ఈ షిత్తీము నుండే వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళారు. సో నీకు నాకు వాగ్దాన దేశం ఏంటి అని అంటే పరలోక రాజ్యం. సో ఇప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే స్థలం ఏది అని అంటే ఇట్లా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే వాక్యాన్ని ఇతనే అర్థం చేసుకోవాలి. నేను పరలోక
అని అంటే నాకు దేవుని మందిరం చాలా అవసరం. మందిరానికి అంటుబడి లేకుండా నా అంతలు నేను పర్వత రాజ్యానికి సిద్ధపడతా, నా అంతలు నేను పర్వత రాజ్యానికి వెళ్ళిపోతానంటే చాలా కష్టం. అది అందులో జరగదు. సో కాబట్టి ఇప్పుడు వాగ్దాన దేశం అంటే పరలోక, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నాకు కావాల్సిన స్థలం ఏంటి అని అంటే దేవుని మందిరం. సో ఈ మందిరాన్ని బట్టి ఏమి అంటే మనం దేవుణ్ణి స్తుతించాలి. సో ఇది మనం పోయిన వారం చూద్దాం. ఈ మందిరానికి సంబంధించి కొన్ని సంగతులు మనం పోయిన వారం కూడా చూడడానికి ప్రయత్నించాం. సో ఈరోజు ఏం జరుగుతుందంటే 2 రకాల మందిరాలు ఉన్నాయి. ఒకటి సార్వత్రిక సంఘము అని అంటారు, ఒకటి సార్వత్రిక సంఘం, రెండోది స్థానిక సంఘం. కూర్చొని సార్వత్రిక సంఘం ఒకటి అండ్ స్థానిక సంఘము ఒకటి. ఏ రోజైతే నేను పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడి నా పాపం నేను ఒప్పుకున్నాను, అయ్యో నేను పాపం ఉంది అని గ్రహింపులోకి వచ్చినాను, నా పాపానికి రావాల్సిన శిక్ష మరణం, ఆ మరణం యేసులోనే తీసుకున్నాడు, ఆ నా కొడుకు యేసులో చనిపోయినాడు అని ఏ రోజైతే నేను విశ్వసించి యేసును హృదయంలో అంగీకరించి ప్రభువాను నీ పాపాలతో కడుగుతాయి, నీ యొక్క రక్తంతో కడుగు, నన్ను నా పాపాలను శుద్ధి చేయి అని ఎప్పుడైతే హృదయపూర్వకంగా నేను ఒప్పుకున్నాను, ఒప్పుకున్న మరుక్షణం జీసస్ మనల్ని శుద్ధి చేస్తాడు. శుద్ధి చేసి నీతి మంతులుగా తీర్చుతాడు. నీతి మంతులుగా తీర్చిన వెంటనే దేవుడు నన్ను సార్వత్రిక సంఘం గురించి చేసేది. ఆ సార్వత్రిక సంఘానికి నేను ఒక అంగం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్, ఏ డినామినేషన్ అయినా సరే, అదర్ డినామినేషన్లో కూడా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. కేవలం మన డినామినేషన్లే ఒకటి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్, ఏ డినామినేషన్ వాళ్ళైనా సరే యథార్థంగా పాపం ఒప్పుకొని యథార్థంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన రక్షణ పొందినాడు, యేసును హృదయపూర్వకంగా అంగీకరించినాడు అంటే వెంటనే దట్ పర్సన్ ఈజ్ యాడెడ్ ఇంటూ యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘంలోకి దేవుడు ఆయనను చేర్చేశాడు. సార్వత్రిక సంఘంలో చేర్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ వ్యక్తిని స్థానిక సంఘాన్ని నడిపిస్తాడు. ఆత్మీయ పోషణ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయంగా నేను ఎదగాలి. సో కాబట్టి రక్షణ పొందినాము అయిపోయింది అనుకుంటే రాలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాసికి దేవుని మందిరంలో ఉన్న అనుభవం ఉండాలా, దేవుని మందిరాన్ని ప్రేమించే అనుభవం ఉండాలా, దేవుని మందిరానికి వచ్చే అలవాటు మనకు ఉండాలి. నీకు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుగులోకి వెళ్ళినప్పుడు కూడా దీవింపబడతావు అని ఉంది వాక్యంలో. సో కాబట్టి దేవుని మందిరానికి రావడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. సో దేవుని మందిరం అనేది నీకు నాకు చాలా ప్రాముఖ్యం. సో ఇప్పుడు ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక స్థానిక సంఘానికి ఉండాల్సిన 10 లక్షణాలు ఉన్నాయి. ఏమో శక్తిము అంటే నేను టాపిక్లోనే ఉన్నాను, ఎక్కడ బయటికి వెళ్ళలేదు. శక్తిము అంటే దేవుని మందిరము అని అన్నాను. సో ఒక స్థానిక సంఘం, స్థానిక సంఘానికి ఉండాల్సిన 10 లక్షణాలు. సో సమయాన్ని బట్టి ఆ యొక్క 10 లక్షణాలు కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఆ 10 లక్షణాలు మరి మన సంఘానికి ఉన్నాయా లేవా, నేను అటువంటి సంఘంలోనే ఉన్నానా లేదా అనేది నువ్వు పరీక్షించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం స్థానిక సంఘంలో ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అని అంటారు. ఒకటి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఎ లోకల్ చర్చ్ అనేది మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40 నుండి 47 వరకు మనం అందరం కలిసి చదువుతాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా గట్టిగా బిగ్గరగా ప్రార్థనపూర్వకంగా చదవండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం నుండి 47వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుతాము. ఈ యొక్క 8 వచనాలలో ఏమి అంటే ఒక స్థానిక సంఘానికి ఉండాల్సిన 10 లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. చూడండి 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్షించి మీరు మూర్ఖులకు ఈ తరపు వారికి ఎదురై రక్షణ పొందులని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000
మరియు అనేక మహాకార్యములు సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగింది. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినంతయు సమిష్టిగా ఉంచుకొని ఇయ్యుగాక వారు తమ జన స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కడ కొని పంచిపెట్టి మరియు వారి ఏక మనస్సులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటిగా ఉపయోగించు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందంతోనూ నిశ్చలమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారందరికీ వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సో ఈ 8 వచనాలలో ఏమి అంటే ప్రతి లక్షణాలు అంటే ఒక స్థానిక 10 క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఏ లోకల్ చర్చ్ అనేది మనకి ఇక్కడ 40 వచనం లేదు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం ఇంకను అనేక విధములైన మాటలతో సాధించి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందులై వారిని హెచ్చరించెను. ఒకటి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ప్రత్యేకింపబడ్డ ప్రజలు మాత్రమే అని మందిరంలో ఉండాల్సిన వ్యక్తులు. మందిరంలో దేవుని దృష్టిలో ఎవరు సంఘము? ఏంటి సంఘము అంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరే వాళ్ళు మాత్రమే. మూర్ఖులకు అనే దగ్గర అక్కడ ఒక సంఖ్య ఉంది. మనం దీంట్లో చూసామనుకోండి, మూల భాషలో వంకరైన దేవుని మందిరం అనేది ఎలాంటి స్థలము అంటే నా మొండితనాన్ని, నా మూర్ఖత్వాన్ని, నా వంకరతనాన్ని, నా వంకర బుద్ధులని అన్నింటినీ మార్చేస్తారు. దేవుని మందిరం అంటే ఆశమాషి కాదండి. దేవుని మందిరం అంటే ఎవరిని దేవుడు లెక్క చేస్తాడు, ఎటువంటి స్థలము అని అంటే మూర్ఖులకు ఈ యొక్క తరము వారికి వేరైన వాళ్ళు ప్రత్యేకమైన సంగతి. వేరైన ప్రజలు మాత్రమే ఉండే స్థలం ఇది. ఎవరైతే హృదయపూర్వకంగా ఈ మూర్ఖులకు ఇటువంటి తరం నుండి వాళ్ళు వేరైనారో అంటే రక్షణ పొంది ఉన్న విశ్వాసం మాత్రమే ఉండే స్థలం దేవుని మందిరం, స్థానిక సంఘం. మూర్ఖులకు ఈ యొక్క తరం వారి నుండి వేరే. ఈ మూర్ఖులు అంటే వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో మీరు ఇంటికి పోయిన తర్వాత పదో కీర్తన సాయం మీకు అలవాటు. ఆ పదో కీర్తనలో ఆ మూర్ఖులు అంటే ఎట్లా ప్రవర్తిస్తారు, లేకపోతే దుష్టులు అంటే ఎట్లా ప్రవర్తిస్తారు, ఆ పదో కీర్తనలో ఉంటుంది. మీరు ఇంటికి పోయిన తర్వాత సో కాబట్టి రక్షణ పొంది ఉండిన వాళ్ళు మాత్రమే ఏమి అంటే దేవుని సంఘంలో అంగముగా ఉంటారు. సో ఒక సంఘం అనేది ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అని అన్నాం. సో వేరైన ప్రజలదే సంఘము. చర్చ్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. ఆ చర్చ్ అనే పదం ఏమంటే ఎక్లీసియా అనే పదంలో వచ్చింది. చర్చ్ అనే పదము దాని యొక్క రూట్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్లీసియా అనే పదంలో వచ్చింది. ఎక్లీసియా అనే పేరు అర్థం ఏంటంటే సపరేటెడ్ పీపుల్. సపరేటెడ్ పీపుల్ ప్రత్యేకింపబడ్డ ప్రజలు, ప్రత్యేకింపబడ్డ జనాంగము, ప్రత్యేకింపబడ్డ వ్యక్తులు అని అర్థం. కాబట్టి దేవుని సంఘం అంటే ఎవరు అంటే లోపల నుండి వేరైన వాళ్ళు, దుష్ట ప్రజల నుండి వేరే వాళ్ళు. ఆ దుష్టుల నుండి దేవుడు మనల్ని వేరు చేసినాడు. సో కాబట్టి వేరు చేసి ఆయన యొక్క రక్షణ మనకు అనుగ్రహించాడు. సో మనకు రక్షణ అనుగ్రహించడానికి మనం కష్టపడ్డది ఏమీ లేదు, మనం ప్రయాసపడ్డది ఏమీ లేదు. అంతా యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన రక్తం చిందించినాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన చనిపోయినాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన ఎన్నో శ్రమలు అనుభవించినాడు. సో మన పాపాన్ని మోసుకుంటూ ఆయన వెళ్ళాడు. సో కాబట్టి ఎంతో గొప్ప రక్షణని దేవుడు మనకు అనుగ్రహించాడు. సో ఒక సంఘం అనేది ఎటువంటి సంఘము అంటే అది వేరైన ప్రజలతో కూడి ఉండాలా అనేది నువ్వు నీకు తెలుసుకుంటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి సపరేటెడ్ పీపుల్. సో ఇట్లా వేరైన ప్రజలు నాకు నేను రక్షణ పొందినాను అంతవరకే నాకు సరిపోతుందా అంటే కాదు. చూడండి, అంటే ఒక సంఘంలో రక్షణ గురించి కూడా వాక్యం బోధించాలి. బోధించేటప్పుడు కూడా
అంటే నాకు బస్సులో ఎవరైనా కలిసినా సరే, ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా సరే నేను ఒకటే మాట చెప్తాను. నేను యేసును నమ్ముకున్నది నా ఆత్మీయ జీవితం కోసం. నేను వాక్యం చదువుతుంది నా ఆత్మీయ జీవితం కోసం. సో ఏంటి ఈ ఆత్మీయ జీవితం అంటే, యాజ్ ఫిజికల్ లైఫ్ స్టార్టెడ్ విత్ ఫిజికల్ బర్త్, శారీరక జీవితము ఏ విధంగా అయితే శారీరక జన్మతో ఆరంభమైందో అదే విధంగా ఆత్మీయ జీవితం కూడా ఆత్మీయ జన్మతో ఆరంభమవుతుంది. ఆత్మీయంగా జన్మించిన వాళ్ళని మాత్రమే స్థానిక సంఘం. ఎవరైతే ఆత్మీయంగా జన్మించినారో వాళ్ళందరినీ కూడా దేవుడు స్థానిక సంఘానికి నడిపిస్తాడు. కాబట్టి ఆత్మీయంగా జన్మించినారు అంటే వాళ్ళు ప్రత్యేకింపబడ్డ ప్రజలు అని అర్థం. ముందు 41 చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. వాక్యాన్ని అంగీకరించిన తర్వాత బాప్తిసం. సో బ్యాప్టిజం, డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజం అనేది సంఘంలో ఖచ్చితంగా ఉండాలి. ఇది రెండో క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఒక స్థానిక సంఘానికి ఉండాల్సిన లక్షణాలలో ఒకటి రక్షణ గురించి వాక్యం బోధించాలి. రెండోది బాప్తిసం గురించిన బోధ ఆ యొక్క సంఘంలో ఉండాలి. సో బాప్తిసము అంటే అక్కడ రాయబడేది వాక్యము అంగీకరించిన తర్వాతే బాప్తిసం. సో కాబట్టి బాప్తిసం అంటే మనందరికీ బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే చనిపోయాడో నేను కూడా నా పాత జీవితాన్ని చనిపోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే సమాధి చేయబడ్డాడో నేను కూడా నా పాత జీవితాన్ని సమాధి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే ఎత్తబడ్డాడు, తిరిగి లేచినాడు, అదే విధంగా నేను కూడా నా పాత జీవితాన్ని పక్కనే వదిలేసి నూతనమైన వ్యక్తిగా నేను ఈ రోజు నుండి జీవిస్తున్నాను. ఈ రోజు నుండి నేను నూతన వ్యక్తిని అని బ్యాప్టిజం అనేది జస్ట్ ఒక విట్నెస్, సాక్ష్యం అంతే. కాబట్టి అందరి యొక్క నేను యేసుని అంగీకరించినాను అని సాక్ష్యం ఇవ్వడం. సో కాబట్టి నవంబర్ 14వ తారీఖు 2010వ సంవత్సరం నేను బౌద్ధం తీసుకున్నాను. నవంబర్ 14వ తారీఖు 2010వ సంవత్సరం నేను బాప్తిసం తీసుకున్నాను. సో బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు నాకు చాలా అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. 2వ దినవృత్తాంతములు 15:7 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనం. ధైర్యం వహించి ఆ వాగ్దానం నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మీరు బలహీనులు కాక ధైర్యం వహించి మీ కార్యం సఫలమవుతుంది. నేను ఏ కార్యం చేసినా సరే ఆ యొక్క కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. బాప్తిస వాగ్దానం అనేది ఏదో తీసుకొని చేసి పైకి కాదు, లైఫ్ లాంగ్ ఉండే వాగ్దానం. మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా సరే ఆ యొక్క వాగ్దానం అనేది మన తోడుగానే ఉంటుంది. అన్ని విధాలుగా ఆ వాగ్దానం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ఏ పని చేసినా సరే ఆ యొక్క పని దేవుడు ఏం చేస్తాడు అని అంటే దాన్ని సఫలం చేస్తాడు. దాన్ని రివార్డెడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సో కాబట్టి ప్రభువు నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు నేను నీ పని చేస్తున్నాను, ఆ పనే సఫలం చేయాలి. శరీర సంబంధమైన అందరినీ సఫలం చేయాల్సిన అవసరం అసలు లేదు. నేను నన్ను నీ పరిచర్యతో ఏర్పాటు చేస్తున్నాను, నన్ను నీ పరిచర్యలో వాడుకుంటున్నావు. కాబట్టి ఈ యొక్క నీ పనినే నువ్వు సఫలం చేయు అని అదే వాగ్దానాన్ని బట్టి నేను ప్రతిరోజు ప్రార్థన కూడా చేస్తున్నాను. సో కాబట్టి బాప్తిసం గురించిన బోధ అనేది చాలా ప్రాముఖ్యం. సో బాప్తిసం అంటే ఫస్ట్ రక్షణ, ముందు రక్షణ. ఏదైనా సరే ఫస్ట్ రక్షణనే వస్తుంది. రక్షణ తర్వాతనే బాప్తిసం. రక్షణ అంటే యేసు నన్ను పూర్తిగా క్షమించినాడు అనే ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉంది. ఆ నిశ్చయత లేకుండా బాప్తిసంలో సాధిస్తే లాభం. సో కాబట్టి ఒకటి రక్షణ, రెండోది బాప్తిసం గురించిన, మూడోది 42 41 నేను చదువుతున్నాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు
20,000 మంది చేర్చబడి వీరు అపోస్తలుల బోధయందు సహవాసము రొట్టె విషయము ప్రార్థన ఎందుకు ఎడతెగక యుండిరి. అపోస్తలుల బోధ. మూడవ పాయింట్ ఏంటి అంటే అపోస్తలుల బోధ. ఒక వ్యక్తి దేవుని మందిరానికి వస్తున్నాడు, ఒక వ్యక్తిని దేవుడు స్థానిక సంఘానికి నడిపిస్తున్నాడు అంటే అక్కడ బోధ అనేది ఉండాలి. ఎవరి బోధ అంటే అపోస్తలుల బోధ అని రాయబడింది. అపోస్తలులు అంటే పంపబడిన వారు అని అర్థం. అపోస్తలులు అంటే పంపబడిన వారు అని అర్థం. అట్లా పరిచర్య ప్రతి ఆదివారం పరిచర్య కొరకు హెబ్రోను నుండి చాలా స్థలానికి బోధకులను పంపిస్తున్నారు. అట్లా పంపబడిన వారిని అపోస్తలులు అని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు విషయాలు ఆయన హెబ్రోనులో ఇక్కడికి పంపించారు. అట్లా పంపబడిన వారిని అపోస్తలులు అని అంటారు. నేను నన్ను కూడా ఎప్పుడు నుండి నన్ను ఆయా ప్రాంతాలకి పరిచర్య కొరకు పంపిస్తున్నారు. అట్లా పంపబడిన వారిని అపోస్తలులు అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏదో ఎక్కడి నుంచో వచ్చిందంట, ఏదో వాక్యం చెప్పాడు, ఏదో పోయాడు కాదు. అపోస్తలులు అంటే పంపబడిన వారు అని అంటారు. సేవ పరిచర్య కొరకు కొద్ది మందిని ఆయా స్థలాలకి పంపిస్తున్నారు. అట్లా పంపబడిన వారిని అపోస్తలులు అని అంటారు. ఇట్లా అపోస్తలులలో మొట్టమొదట పంపబడిన వ్యక్తి ఎవరు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన పరలోకం నుండి ఈ భూలోకానికి పంపబడ్డాడు. మానవులందరి పాపాన్ని తీసుకోవాలి. నువ్వే తప్పు చేయవు, నువ్వే పాపం చేయవు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలందరి పాపం నీ తీసుకోవాలి. ఆ పరలోక తల్లి చెప్పి కేవలం పాపని కొరికే చేసినట్టు నా తమ్ముడు చేసిన తప్పు కూడా నా మీద నేను వేసుకోను, మా అన్న చేసిన తప్పు కూడా నా మీద నేను వేసుకోను, సొంతలు చేసిన తప్పులే నా మీద నేను వేసుకోను. అసలు ఏ తప్పు మనకు అసలు ఏ సంబంధం లేదు. అయినా సరే ఆయన మనందరి పాపాలను వేసుకున్నాడు. పాపం తర్వాత శిక్ష ఆయన భరించినట్టు అట్లా పంపబడిన వారిని పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ భూలోకానికి పంపించినాడు. అట్లా పంపబడిన వారిని అపోస్తలులు అని అంటారు. అపోస్తలుల బోధ. అట్లా పంపబడిన వ్యక్తులు చెప్పే వాక్యాన్ని విని అట్లా పంపబడిన వ్యక్తుల బోధ చెప్పకుండా సంఘంలో వాక్యానికి సంబంధించిన బోధ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏదో ప్రజలందరూ వస్తున్నారు, గట్టిగా పాటలు పెట్టుకుంటున్నాము, మంచి పాటలు పెట్టుకుంటున్నాము, మ్యూజిక్ పైకి ఎగురుతూ ఉన్నది, ప్రజలందరూ కూడా డ్యాన్సులు చేస్తున్నారు, ఎగురుతున్నారు, గుర్తున్నారు, గంతులు వేస్తున్నారు, తిరుగుతూ ఉన్నారు, వాకింగ్ చేసుకుంటున్నారు. ఆత్మ వచ్చింది, ఆత్మ వచ్చింది, ఆత్మ వచ్చింది, ఆత్మ వచ్చింది. అదిగా తనమాట ఏదో హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తుతి 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 ఆరాధన 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 అదిగా సంఘం అంటే అపోస్తలుల బోధ ఖచ్చితంగా ఉండాలి. నీ సంఘంలో అపోస్తలుల బోధ లేదు అని అంటే అది స్థానిక సంఘం ఎక్కడ? ఒక స్థానిక సంఘానికి ఉండాల్సిన లక్షణములు ఇవన్నీ అపోస్తలుల బోధ. దాని తర్వాత అక్కడ సహవాసము 42వ వచనంలో సహవాసము అనేది కూడా ఉంటుంది. సహవాసంలోనే మనం చాలా విషయాలు నేర్చుకుంటాం, చాలా విషయాలు తెలుసుకుంటాం. దేవుని ప్రజల మధ్యలో ఉన్న సహవాసం అనేది చాలా అద్భుతం. 119లో చూడండి, 119 కీర్తన 163వ వచనం. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ ఎందు భయభక్తులు గల వారి యెహోవా ఎందు భయభక్తులు గల వారికి నేను చెవివాడను అన్నాడు. 163వ వచనం. సో యెహోవా యందు దేవుని యందలి భయభక్తులు ఎవరికైతే ఉంటాయో
అలాంటి వాళ్ళతో నేను సహవాసం అనేది చేయాలా అనేది అక్కడ మనము చూస్తాం. సో ఏమి అంటే దేవుని సహవాసంలో ఉన్న సంతోషము, దేవుని సహవాసంలో ఉన్న ఆనందము అనేది నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో కాబట్టి 119 నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. Psalm 190 verse 63. ఎవరితో నేను సహవాసం చేయాలి అని అంటే దేవుని అందరి భయభక్తులు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళు, అండ్ దాని తర్వాత నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. దేవుని ఉపదేశములను అనుసరించే వాళ్ళ యొక్క సహవాసం, దేవుని అందరి భయభక్తులు కలిగిన వారి యొక్క సహవాసంలో నువ్వు నేను ఉంటే మనకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంటుంది. సహవాసంలోకి రావడం ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. సహవాసానికి రావడం ద్వారా ఎన్నో అనుమానాలు కూడా తీరిపోతూ ఉంటాయి. వాక్యానికి సంబంధించిన అనుమానాలన్నీ కూడా దేవుని ప్రజల మధ్యలో ఉండడం ద్వారా ఏమి అంటే మనకు తీర్చబడతాయి అనేది మనము చూస్తాం. సో కాబట్టి యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అన్నట్టు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత గొప్పవాడు. సో కాబట్టి దేవుని ప్రజల మధ్యలో మనం ఉంటే అది మనకే మేలు అండ్ మనకే మనోహరం అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. సో అపోస్తల బోధ, దాని తర్వాత సహవాసము, దాని తర్వాత రొట్టె విరుచుట. చాలా సంఘాలలో ఈ యొక్క రొట్టె విరుచుట అనే దాని విషయమే అందరూ పొరపాటు చేస్తూ ఉంటారు. చాలా సంఘాలలో రొట్టె విరవడం అంటే ఏంటి, ద్రాక్షారసం పంచడం అంటే ఏంటో అది కూడా తెలియదు. మనమందరూ నిజంగా చాలా ధైర్యం, మనమందరూ నిజంగా చాలా భాగ్యవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా అద్భుతమైన సంఘ దర్శనములు నువ్వు నేను ఉన్నావు. సో కాబట్టి రొట్టె విరుచుట అనేది తర్వాత లక్షణం. ఒకటి చూసినాము రక్షణ, దాని తర్వాత బాప్తిజము, దాని తర్వాత అపోస్తలుల బోధ, దాని తర్వాత సహవాసం. ఇప్పుడు చూస్తున్నాము ఏంటి అంటే టేబుల్ లేకపోతే బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. నేను చర్చకు వెళ్తున్నాను అంటే ఆ చర్చిలో బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అనేది ఉండాలి. రొట్టె విరుచుట అనేది ఖచ్చితంగా అది ఉండాలి. ఇవన్నీ ఏమి అంటే ఒక స్థానిక సంఘానికి ఉండాల్సిన లక్షణాలు. ఇటువంటి సంఘానికే నేను వెళ్ళాలి. ఇటువంటి లక్షణాలు ఏ సంఘానికి నేను కనుక వెళ్తే ఆత్మీయంగా నేను చాలా నష్టపోతాను. ఆరోగ్యం ఇక్కడ 2:42 వీరు అపోస్తలుల బోధనను సహవాసమందు రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుట. ప్రార్థన సంఘంలో ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏంటి అంటే ప్రార్థన చేసే సంఘంగా ఉండాలి. ఈ ప్రార్థన అంటే ఒరిజినల్ పదానికి, ఒరిజినల్ గ్రీక్ పదానికి మనం వెళ్తే అక్కడ 2 మాటలు, ప్రేజ్ అండ్ ప్రే. ప్రేజ్ అండ్ ప్రే ఒక స్థానిక సంఘానికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రార్థన చేసే సంఘంగా ఆ యొక్క సంఘం అనేది ఉండాలి. నువ్వు మనమందరం కలిసి ప్రార్థన చేయడం ద్వారా నిజంగా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో సూచన క్రియలు అక్కడ జరుగుతాయి. కాబట్టి అందుకే మనకు సిస్టర్స్ మధ్యలో ప్రార్థన ఉంటుంది, దాని తర్వాత సంఘ ప్రార్థన ఉంటుంది, కొన్నిసార్లు రాత్రి ప్రార్థన కూడా మనకు ఉంటుంది. సో ఎందుకు ఈ ప్రార్థన అంటే సంఘ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. సో నేను ఇక్కడ డీప్గా చెప్పట్లేదు. అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైన సేవకుడు, ఆయన అన్ని లక్షణాలు ఉన్నాయి. అయినా సరే ఆయా సంఘాలకు ఆయన ప్రత్యేక రాస్తూ ఏమంటాడంటే మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. సంఘ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. నా సంఘంలో పరిచయం
పరిచర్య అనేది జరగాల అని అంటే చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన ద్వారానే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి. ఎప్పుడో చర్చ గురించి చెప్పాలంటే ఈరోజు 20,000 చర్చెస్ మరి 25 మంది ఎక్కడ చూసినా ఇంప్లిమెంట్ చేసినాయి. అదర్ డినామినేషన్ వాళ్ళకు కూడా తెలిసి ఎప్పుడో వాళ్ళంటే వాళ్ళు ప్రార్థన తక్కువ. మనం ప్రార్థన చేయవచ్చు. ఆయన ప్రార్థన గురించి చెప్తే మన భక్తు సింగ్ తాత గురించి చెప్పడానికి మనం కూడా సరిపోదు. తెల్లదాకా ఆయన మొదలుగానే ఉండి చూడండి. నైట్ అంతా మొదలుగానే ఉండి చూడండి. ఆయన అనిలేదా నిద్రమాదా అంటే ఆయన చెప్పి చూడండి. మై రెస్ట్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను విశ్రాంతి తీసుకున్నా అంటే ఇక క్రీస్తులోనే విశ్రాంతి తీసుకున్నాను. కాబట్టి ప్రార్థన ద్వారా ఎన్నో విషయాలు నువ్వు నేను తెలుసుకోవచ్చు, నువ్వు నేను చెయ్యొచ్చు. మన ప్రార్థనలు పూర్తిగా వ్యర్థంగా అసలు కొనేకు. అపోస్తలుల హృదయంలో సహవాసములో రొట్టెలు ప్రార్థన జీవితంలో ఎడతెగక ఉన్నది. ఆ ప్రార్థన అనే దాంట్లోనే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రైజ్ అండ్ ప్రేయర్. ప్రేయర్ అయిపోయింది, ఇప్పుడు ప్రైజ్. ఒక స్థానిక సంఘంలో ఉండాల్సిన, స్థానిక సంఘానికి ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏంటి అంటే స్తుతించడం. దేవుణ్ణి స్తుతించుట. దేవుణ్ణి స్తుతించుట అనేది ఒక స్థానిక సంఘంలో, ఒక చర్చ్లో ఖచ్చితంగా అది ఉండాలా. స్తుతి లేదు అంటే ఆ రాష్ట్రం ఏం సంగతి? సో స్తుతించుట అంటే అది కూడా మళ్ళీ అర్థం కావాలి. కొంతకాలం వరకు దేవుడిని స్తుతించుట అంటే ఉట్టి పాడలేదు, పాటలు పాడటము అంటే దేవుడు స్తుతి చేసిన అని వాళ్ళు అనుకున్నారు. కానీ స్తుతించుట అంటే ఉట్టి పాటలు కాదు. 109వ కీర్తన 30వ వచనంలో రాయబడింది, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనే మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి నోరు తెరిచి దేవుని ఆరాధన చేయాలా. నోరు తెరిచి ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో, నోరు తెరిచి ఎవరైతే దేవుని ఆరాధన చేస్తున్నారో అటువంటి సంఘానికే నువ్వు నేను వెళ్ళాలా. అటువంటి సంఘంలో ఉంటేనే ఏంటంటే అది సరైన సంఘము అని చెప్పొచ్చు. నూతన నిబంధన వచ్చేసరికి 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువు నయం చేసినాడు. ఆ 10 మంది కుష్ఠరోగులు నయమైన తర్వాత మీరు వెళ్ళిపోండి అని యేసు అన్నాడు. వారు వెలుగులుగా శుద్ధులైనారు. వాళ్ళు చూస్తున్నారు. ఆ 10 మందిలో ఒకడు మాత్రమే ఎక్కడ వచ్చాడు. నోరు తెరిచి గట్టి అయిన స్వరంతో వాడు యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రభువానికి వందనాలు, ప్రభువానికి వందనాలు, ప్రభువానికి వందనాలు. స్తుతించుట అంటే నోరు తెరవాలా. నోరు తెరిచి దేవుణ్ణి మనము స్తుతించాలి. ఆ స్తుతించుట అంటే కూడా గట్టిగా చేయాలి ఆరాధన అంటే. మరి ఆ శుద్ధి అయిన వ్యక్తి వెనక్కి వస్తున్నాడు, ఆయన ఆరాధన చేసుకుంటూ స్తుతించుకుంటూ వస్తున్నాడు, గట్టి అయిన స్వరంతో ఆయన స్తుతిస్తున్నాడు. ఆ యొక్క శబ్దం మిగతా 9 మందికి వినపడుతుంది కానీ ఆయన వాళ్ళు థ్యాంక్ చెప్పడానికి గట్టి అయిన స్వరంతో ఆ వ్యక్తి స్తుతిస్తున్నాడు, వాళ్ళకి వినపడుతుంది కానీ ఆయనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించుదా అని అంటే నా నోరు తెరిచి దేవుడు నా జీవితంలో చేసిన మేలంటే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో ఉంటాయి. ఆ కుంటాయని పేతురు, యోహాను నయం చేస్తారు. ఆల్రెడీ చర్చిలో చాలా మంది కూర్చుంటారు. ప్రార్థన కొరకు మధ్యాహ్నం కూడా వాళ్ళు చర్చిలో కూర్చుంటున్నారు. ఆ కుంటాయని స్వస్థపరిచిన తర్వాత, ఆ కుంటాయకు కాపు వచ్చిన తర్వాత ఆ ఇద్దరు సేవకులతో పాటు ఆయన కూడా లోపలికి పోయి ఆయన పంక్తులు వేసుకుంటూ గట్టి అయిన స్వరంతో దేవుడిని స్తుతించాడు అని వాక్యంలో. స్తుతించుట అంటే నేను నా నోరు తెరవాలా. నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధన అనేది చెయ్యాలి. అటువంటి సమయానికి నువ్వు నేను ఇది ఏమి అంటే 7వ సంగతి. మొదటిది చూసినాము రక్షణ, రెండోది చూసినాము బాప్తిస్మం, మూడోది చూసినాము దేవుడి వాక్యము, అపోస్తలుల బోధన, దాని తర్వాత సహవాసము, దాని తర్వాత రొట్టె విరుచుట, దాని తర్వాత
స్తుతించుట అనే పదము ముందు నేను చూస్తాను. ఇవన్నీ కూడా ఒక స్థానిక సంఘానికి ఉండవలసిన లక్షణాలు. 45వ వచనం, 2వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 45వ వచనం. ఇదియుగాక వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టింది. పంచిపెట్టుట అనేది ఇంకొక సంఘానికి ఉండాల్సిన ఇంకొక మంచి లక్షణము. పంచిపెట్టుట. నా సంఘంలో నా సంఘం నుండి నేను వాక్యాన్ని పంచుకోవచ్చు, నా సాక్ష్యము పంచుకోవచ్చు, దాని తర్వాత దేవుడు నా జీవితంలో చేసిన అంత కార్యాన్ని పంచుకోవచ్చు. లేకపోతే ఎవరైనా సరే నా ఎవరో అక్కడలో ఉన్నవాళ్ళు నాకు కనబడ్డారు, ఆ అక్కడలో ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ అనేది చేయాలి. శారీరకంగా కూడా నాకు తోచిన కాడికి నేనేం చేస్తానంటే వాళ్ళకి సహాయం అనేది చేయాలి. ఆధార్ కార్డు వస్తువులు మీరు ప్రయాణం చేస్తున్నారో లేదో నేను పట్టుదల ప్రయాణం చేస్తాను. పొరపాటున ఒకసారి నా సీట్ నేను సీట్ కూర్చొని ప్రయాణం చేస్తాను. ఒక పుస్తకాన్ని నేను నా కారణం స్నేహితులు సీఎం అన్న నా కారణం స్నేహితులు సీఎం అని చూస్తాను. నా పక్కన ఏమన్నా కుటుంబం ఏం పోతున్నావు లీగల్ సీటు నిలబడి చెప్పలేదు. ఎప్పుడైనా సీట్ ఇయ్యాలా కదా నేను ఇచ్చాను, నేను చేసినాను, ఆమె కూర్చోబెట్టాను, ఆమె సీట్ ఇచ్చాను. సో ఏం చూస్తున్నాము అంటే ఐ షుడ్ షేర్. నాకు తోచిన కాడికి ఇతరులకి నేను ఏం చేస్తాను అంటే సహాయం అనేది చేస్తాను. ఏ ప్రతిఫలము ఏది కూడా ఆశించకుండా నువ్వు నేను అంటే షేరింగ్, పంచి పెట్టుట లేకపోతే పంచుకొనుట అనే లక్షణం ఒక సంఘానికి ఖచ్చితంగా అది ఉండాలి. సో కాబట్టి అట్లా ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న సంఘమే ఏమి అంటే స్థానిక సంఘము అని పిలువబడడానికి అది మనం చెప్పవచ్చు అన్నమాట. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు నా వ్యాధిలో ఉంది, ఇంత గొప్ప రక్షణ అనే పుస్తకం ఉంది. సోగ్రేట్ సాహిత్య ఇంగ్లీష్లో భగత్ సింగ్ గారి సాక్ష్యంలో ఉన్నది. నాకు కలిసినప్పుడల్లా తోచినప్పుడల్లా ఎవరైనా సరే నేను వాక్యం చదువుతుంటే చూసినారు, నేను కూడా క్రిస్టియన్ అయినండి అని అన్నారు. అంటే నేను వాళ్ళతో మాట్లాడి మీరు ఏం చెప్పిపోతున్నారు అని అడిగి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని నేను మీకు ఒక ఇస్తా చదువుకోండి, ఇంతలో రక్షణ వాళ్ళకి ఇచ్చేసాను. సో కాబట్టి షేరింగ్, పంచుకొనుట అనే లక్షణం నీకు నాకు ఉంటే చాలా అద్భుతంగా అది 46 అపోస్తలుల కార్యములు 2:40. మరియు వారి ఏక మనస్సులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూర్చుంటూ ఇంటింటా రొట్టె దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారైంది. ఏక మనస్సులై. స్థానిక సంఘంలో నేను ఉన్నాను అంటే ఐ షుడ్ హ్యావ్ ఏక మనసు. అందరూ వన్ మైండ్, వన్ హార్ట్, ఒకే మనస్తత్వం కలిగి ఉండాలా, అందరికీ ఒకే ఆలోచన ఉండాలా, అందరూ ఒకే రకంగా ఆలోచించాలా, అందరూ ఒకే రకంగా పనిచేయాలి. మనందరూ దాని తర్వాత వచ్చిన ఇంకా సూపర్. సో ఏక మనసు అనేది నెక్స్ట్ చూసిన తర్వాత 40 ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. స్థానిక సంఘానికి ఉండాల్సిన అదొక లక్షణం ఏంటి అంటే సంఘస్థులు అంటే ఈ యొక్క మందిరం అనేది నింపబడాలి. రక్షణ పొందిన వాళ్ళు ఇక్కడ రావాలి, చేర్చబడుతూనే ఉండాలి. ఒక్కొక్కరు చేర్చబడుతూనే ఉండాలా, వస్తూనే ఉండాలా.
ఐక్యంగా ఉండాలి, మనందరము ఐక్యతతో ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 10 లక్షణాలు రక్షణ పొందిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అనుదినము సంఘంలో చేరుస్తున్నాడు. సో చర్చ్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది అని అంటే దేవుని ప్రజలు మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే. సో ఈ రోజుల్లో దేవుని ప్రజలు మందిరానికి రావడం అనేది మనం అసలు చూడట్లేదు, ఉన్న కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మన వెళ్ళిపోయిన గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? వెళ్ళిపోయినని ఎవరు దర్శిస్తున్నారు? ఆ వెళ్ళి రాని వాళ్ళ గురించి పట్టింపు ఎవరికి ఉంది? మేము ప్రార్థన చేస్తున్నాం బ్రదర్, అయిపోతుంది కదా అని అంటే సరిపోదు. ఆ ప్రార్థన చేయాలా, వాళ్ళని వెళ్ళాలా, వాళ్ళని దర్శించాలా, వాళ్ళతో మాట్లాడాలా, సంగతిలో కనుక్కోవాలి. నేను చిన్నప్పుడు ఈ సంఘం చిన్నప్పటి నుండి ఇదే చేయొచ్చు, ఈ సంఘం తప్ప వేరే సంఘం నాకు తెలియలేదు. 2003లో వచ్చిన వదిలేండి, 2010లో అవసరం తీసుకుంది, 2014 నుండి దేవుడు ఆయన పరిచయంలో వాడుతున్నాడు, 2014 నుండి వాక్యం బోధిస్తున్నాడు. సో చాలా అనుభవాలు ఉన్నాయి. మా అమ్మకి ఆపరేషన్ అయింది, పెద్ద ఆపరేషన్ అంటారు కదా, అప్పుడు మేము చాలా చిన్నగా ఉన్నాం. పెద్ద ఆపరేషన్ అయినప్పుడు ఆపరేషన్ అయ్యింది అని స్థానిక సంఘస్థులకు తెలిసిపోయింది. మీరు ఎవరికి చెప్పలేదు, కనీసం ప్రేరిక కూడా ఇవ్వలేదు. ఇట్లా వెళ్తున్నాము, పలానా రోజు ఆపరేషన్ ఉంది, ప్రాబ్లం ఏంటి అని ఎవరికి చెప్పలేదు. సో మరి స్థానికులకి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత సంఘ పెద్దలు అందరూ, ఎంతమంది సంఘ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ, ఆ సంఘ పెద్దలు వాళ్ళు అందరూ మా ఇంటికి వచ్చి మా అమ్మను పరామర్శించడం, మాతో మాట్లాడారు, మా ఇంట్లో వాళ్ళు ఉపకరించారు, మా ఇంట్లో వాళ్ళు పాట పాడినారు, వాక్యం చెప్పినారు, ప్రార్థన చేసినారు. చాలా సంతోషమైన మమ్మల్ని గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అనే కన్ఫర్మేషన్ అనే నిశ్చయత సంఘం అనేది ఇతరులకు ఇస్తుంది. అదండి అసలైన సంఘం అంటే. సో ఈ సంఘం అనేది మీ కొరకు ఉన్నది, మేమున్నాము, మీ కొరకు ప్రార్థన చేస్తాం, చేతనైన దానికి మీకు ఏదైనా హెల్ప్ కూడా మేము చేస్తాము అనేది ఒక స్థానిక సంఘానికి ఉండవలసిన లక్ష్యం. కాబట్టి 10 విషయాలు మనం ఇప్పుడు జస్ట్ క్లుప్తంగా చెప్పినామంటే ఇంకా డీప్గా ధ్యానిస్తే ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ ఉంటాయి. సో శక్తిము అంటే దేవుని మందిరము అని మనం చూస్తాం. సో నువ్వు నేను దేవుని మందిరాన్ని ప్రేమించే వారిగా ఉండాలి అనేది దేవుని యొక్క యెహోవా మందిరంలో ఉండే మేము మిమ్మల్ని దీవించుతున్నాము అని వాక్యంలో ఉంటాయి. యెహోవా మందిరంలో వెళ్తామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది అని వాక్యంలో ఉన్నది. దేవుని మందిరంలో దీవెనలు ఉన్నాయి, దేవుని మందిరంలో మేలు ఉంది, దేవుని మందిరంలో సంతోషం ఉంది అనే సంగతి నువ్వు నేను ఆలోచిస్తుంది. చాలా అద్భుతంగా అది ఉంటుంది. నేను రక్షణ పొందినాను, ఎక్కువ మార్గము విశాల మార్గము అనే వచనం ద్వారా నేను రక్షణ పొందినాను. ఆ రక్షణ పొందిన దినం నేనెంత సంతోషంగా ఉన్నాను నాకు ఏ ప్రభుత్వం క్షమించినాడు అనే సంతోషం, చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ రోజు ఇంకా ఆ సంతోషం ఇంకా ఎక్కువ అయితేనే. ఇంత సంతోషానికి కారణం ఎవరు అని అంటే నన్ను మందిరానికి నడిపించిన వాళ్ళు. మందిరం అనేది ఇంత గొప్ప మేలు నాకు చేసింది. ఈ మందిరం అనేది ఈ వాక్యం నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ వాక్యం ఈ మందిరం నాకు నా దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ యొక్క పాఠం నేర్పించింది. ఆత్మీయ జీవితానికి సంబంధించిన సీరియస్నెస్ నాకు అనుగ్రహించింది. ఆత్మీయ జీవితం గురించి ఆలోచించాలి, ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యం అని ఈ యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించిన సీరియస్నెస్ నేను ఎక్కడ నేర్చుకున్నా అంటే దేవుని మందిరంలో నేర్చుకున్నా. అందుకే నాకు దేవుని మందిరం అనేది చాలా అవసరం. దేవుని మందిరాన్ని అంటుబడి ఉండాలి, దేవుని మందిరాన్ని హత్తుకొని ఉండాలి. మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము, విడిచిపెట్టవారు కాము, దేవుని మందిరాన్ని హత్తుకొని ఉండుట. మందిరానికి చాలా విషయాలు నువ్వు నేను నేర్చుకుంటాం. ఎందుకు పెడుతున్నాం మందిరంలో అంటే
సంఘాలన్నీ కలిపి ఒక చోట ప్రతినిధులు ఎందుకు పెడుతున్నారు? బ్రాంచ్ సంఘాలన్నీ కలిపి ఒక చోట బాప్తిసాలు ఎందుకు పెడుతున్నారు? బ్రాంచ్ సంఘాలన్నీ కలిపి అక్కడ నుంచి అక్కడ ఎక్కడుందో ఈ లింకులు చూపిస్తున్నారు. పోతున్నారు ఎందుకు? క్రొత్త వారు చేర్చబడాలి, దేవుని మందిరంలోకి క్రొత్త వారు రావాలి, అది ఉద్దేశం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఒక సందర్భం ఉంది ఏమంటే దేవుడు వాళ్ళకి అపవిత్ర ఆత్మల మీద అపవిత్ర ఆత్మలని ఎదగొట్టే అధికారం ఇచ్చారు శిష్యులకు. అయితే శిష్యులందరూ కూడా సంతోషంతో యేసు దగ్గరికి వచ్చినారు. యేసు ప్రభువారిని దయ్యాలు ఎదుర్కొన్నాం, మాకు చాలా సంతోషంగా ఉంది, మేము చాలా దయ్యాలు కూడా నీ నామానికి భయపడుతుంది, మేము ఎదుర్కొన్నాం దయ్యాలు అని వాళ్ళు చాలా సంతోషించారు. అయితే యేసు ఏం చెప్పినాడు అంటే దయ్యాలు మీకు లోబడుతున్నదని మీరు సంతోషించకండి, కానీ పరలోకమందు మీ పేరు రాయబడ్డాయని మీరు సంతోషించండి. పరలోకమందు పేరు రాయబడాలి అంటే దాని వారు దేవుని మందిరం. ఈ మందిరానికి వచ్చుట ద్వారా ఆ యొక్క పరలోక మందిరానికి నేను వెళ్ళిపోతాను. ఈ మందిరం నుండి ఆ పరలోక మందిరానికి నేను సిద్ధపడుతున్నాను అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా యెహోషువ 3వ అధ్యాయంలో అక్కడ మందసము అని ఉంటుంది. ఆ మందసం కూడా ఏమి అంటే దేవుని మందిరంలో భాగం. ఏది ఏమైనా ఈ యొక్క 10 లక్షణాలు ఒక స్థానిక సంఘానికి ఉండాలి అనేది నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆనందంగా చేస్తాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఇస్తాం. మొన్న సంఘంలో మేము స్పెషల్ మీటింగ్ పెట్టుకున్నాం కదా, ఆ స్పెషల్ మీటింగ్స్లో దీపావళి రోజు సోమవారం మండే రోజు ఏం జరిగిందంటే మీరంతా వచ్చేసారు. మీరంతా వచ్చేసిన తర్వాత 9:30కి ఒక పర్సన్ ఏం చేసిందంటే లక్ష్మీబాంబు ఉంటుంది, ఆ లక్ష్మీబాంబును ఉడికి లోపలికి ఇస్తాయి. లక్ష్మీబాంబు ఉడికి లోపలికి విసిరేస్తే ఇద్దరు సిస్టర్స్కి చెడు 2 అవర్స్ చెడు మొత్తం పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసినాము అని వాళ్ళు పట్టించుకోలేదు. మీరు రావండి, ఈ రోజు పండుగ ఉన్నది, రావడానికి కూడా వీలేదు. 12 గంటల తర్వాత మీకు అట్లనే శబ్దం వినపడితే అట్లనే ఇంకా తాపత్రయం పేరుస్తున్నాడు అంటే అప్పుడు వస్తున్నాడు. సో కాబట్టి ఎందుకు చెప్పినాము అంటే మనం కూడా చాలా జాగ్రత్తగా మన తెలుగులోనే జరిగిపోయాం. వాడు కావాలని ఆవేశం, అందరికీ భయం, అందరూ ఒకేసారి స్టార్ట్ అయ్యారు. మా చిన్న బాబుకి జరుగు వచ్చింది. కాబట్టి ఈ షుడ్ బి వెరీ వెరీ ప్రార్థన చేసి ప్రేమ తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, ఒక స్థానిక సంఘానికి ఉండవలసిన 10 లక్షణాలు మరి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40 నుండి 47 మధ్యలో మీరు లిఖించినట్టుగా మేము తండ్రి ఇటువంటి నూతన నిబంధన సంఘ దర్శనంలో మమ్మల్ని ఇచ్చినారు. మీకు వెళ్ళేది అన్నారు ప్రభు, ఎంతో ఆత్మీయమైన విషయాలు మాకు నేర్పిస్తున్నారు. మీకు అన్నారు తర్వాత తండ్రి నాయన మరి ప్రభు నిలబడిన వాక్యం స్తోత్రాలు, వచ్చిన మీ యొక్క వీళ్ళు స్తోత్రాలు. తర్వాత తండ్రి ఆయన ఎవరు ఏ అర్థంతో వచ్చారో నాకు తెలియదు, మీరు సంస్థలకు ఎదిగిన దేవుడు. తర్వాత తండ్రి వారి వారి అక్కర్లను మీరే వారి యొక్క అక్కర్లన్నీ చెప్పి నాకు అందుకే ప్రకారం తీసుకొచ్చిన ప్రభు అనారోగ్య పరిస్థితులేమి, ఆర్థిక ఇబ్బందులేమి, కుటుంబ సమస్యలేమి, మరి ఆయన ఇంకా ఆయా సమస్యల నుండి మీరే మీ ప్రజలు విడిపించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత తండ్రి అనుగ్రహించే యొక్క సాహసం కొరకు, అనుగ్రహించే యొక్క వాక్యం కొరకు స్తోత్రాలు. మీ మందిరంలో ఎన్నో మేలు ఉన్నాయి, ఆశీర్వాదాలన్నీ కూడా మీ మందిరంలోనే ఉన్నాయి. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక ఆయన ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వాదాలన్నీ మీ మందిరంలో నుంచే సాగుతాయి. అటువంటిది మరి నేటి దినాల్లో మందిరానికి ఉన్న మక్కువ తగ్గిపోతా ఉన్నది, మీ వాక్యానికి ఉన్న మక్కువ తగ్గిపోతా ఉన్నది. పర్వతండి దయచేసి సహాయం చేయండి. మరి నేను మేమందరం కూడా మరి స్వల్ప జనంగా ఉన్నాము. మరి ఆయన దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ చిన్న మందిని, ఈ శేషాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయన తప్పకుండా
మీ ఇంటికి వచ్చి మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించాలని కృప చూపవలసిందిగా వెళ్తున్నాము. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ సన్నిధి కొరకు ఆయన నాకేం ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వ సోమవారం దినాన ఏదైతే సన్నిధిలో కూడా దాన్ని మీరు అనుమతించినారు. మేము ఏమి చేయలేము. ఆ యొక్క వ్యక్తిని కూడా మేము క్షమించండి. వాటిని మీరు వాటిని మార్చవలసిందిగా మేము కూడా వెళ్తున్నాము. ఎంతో భయభక్తులతో ఈ లోకంలో జీవించినాక మూర్ఖులకు ఈ తరం వారికి మేము వేరువాడి కూడా వీరుగానే జీవించాలి. సహాయం చేయండి. లోకంలో కలిసిపోకుండా కృషి కోసంగా అనుగ్రహించే యొక్క సమయంపై సహవాసంపై చూపిస్తుంది.